ఎద విజితేంద్రియుండనగ ఇమ్ముని బాయక విండు అంచు దానిది కలరూపెరుంగ అవనీపతి ఇచ్చుకొడయ్య ఆత్మలో. విజితేంద్రియుడు, ఊర్ధ్వరేతస్కుడు, నిత్య బ్రహ్మచర్య తపోనిష్టా గరిష్ఠుడు, సన్యాసాశ్రమమునందున్నవాడు, అసలు అలా సంసారమునందు ఆయనకి స్పర్శ లేనివాడు అని నేను కణ్వుడి గురించి విన్నాను. ఆయన అటువంటి వాడే అని ఆశ్రమం కూడా చెప్తోంది. మరి కూతురు ఎలా ఉంది? మా నాన్నగారు అంటుంది ఏమిటి? సరే, ఎలాగో చిన్న అవకాశం ఒకటి ఇచ్చింది కదా, మీరు వచ్చారంటే ఆయన వస్తారందిగా. ఈ లోపల మీరు వచ్చారంటే ఆయన వస్తారంటే ఆయన వచ్చేదాకా నేను ఏదో మాట్లాడుతూ ఉండొచ్చు, ఎలా తెలుస్తుందన్నమాట పక్కన పెట్టి ఇంకో 2 ప్రశ్నలు వేస్తే వచ్చి నష్టం ఏమిటి? ఒక్క అడుగు ముందు చేయగలిగాడు. ఆయన అన్నాడు, ఉత్తమాశ్రమ శిష్టితుడు ఊర్ధ్వరేతుడైన కణ్వ మహాముని అనఘచరితుండు. అట్టి మునికి ఎట్లు కూతురైతివి, దీనిని నాకు ఎరుంగక చెప్పుము నలిన నేత్ర. ఊర్ధ్వరేతస్కుడు, నిత్య బ్రహ్మచారి అయినటువంటి మహానుభావుడు కణ్వుడు. ఆయనకి నువ్వు కూతురు ఎలా అయ్యావు? నాకు తెలిసి కూతుళ్ళుండే అవకాశం లేదు, ఆయనకి బిడ్డలు లేరు, నువ్వు ఎలా కూతురు అయ్యావు అని అడిగాడు. సరే, అప్పుడు ఆవిడ తన గురించి తాను, తన పేరు తాను చెప్పకుండా ఇక్కడ నన్నయ్య గారు ఒక గొప్ప గమ్మత్తు చేశారు. ఈ ప్రశ్న ఇంతకు ముందు ఇంకొక ముని కూడా అడిగాడు. ఇక్కడికి వచ్చి ఎవరో మునులు అలా వెళ్ళిపోతూ ఆశ్రమానికి వస్తారు కదండి, వచ్చి నాన్నగారండి నాన్నగారండి నేను పిలుస్తుంటే, అదేమిటి కణ్వ మహర్షి మీకు సంతానమా, మీకు కూతురుందా అని అడిగాడు. అడిగితే మా నాన్నగారు కణ్వ మహర్షి ఆ మునికి నా జనన కథ చెప్తుంటే నేను విన్నాను. అది మా నాన్నగారు ఏ మాటలలో చెప్పారో ఆ మాటలలో నేను మీకు చెప్తాను వినమని విశ్వామిత్రుడు మహానుభావుడు రాజర్షి అయి బ్రహ్మర్షిత్వాన్ని పొందడం కోసం తపస్సు చేస్తుండగా దేవేంద్రుడు మేనకని ఆయన యొక్క తపస్సుని భంగపరచడానికి వెళ్ళమని కోరాడు. ఆవిడంది ఆయన పేరు చెప్తే ధరణీ చక్రమే గడగడ వాడిపోతుంది, కులపర్వతాలు ఉడికిపోతాయి, సముద్రం ఇసుకతోనే పడేటట్టు ఇంకిపోతుంది ఆయన కోపానికి. ఆయన ముందుకెళ్ళి నేను నిలబడనా అవలనంది. నీకేం పర్వాలేదు, ఆ భయం వెళ్ళమన్నాడు. సరే, మేనక వచ్చింది, నిలబడింది. అది వసంత ఋతువు. ఆయన ఆవిడ ఎందు అనురక్తుడయ్యాడు విశ్వామిత్రుడు. అంతవరకు చాలు, ఫలితం ఏదో చెప్పుకుంటే చాలు, మిగిలిన వర్ణనల గురించి పెద్ద విశేషం ఏముండదు. కాబట్టి అది సాహిత్య దృష్టితో చూడవలసినటువంటి విషయాలంతే. కాబట్టి ఆయన అనురక్తుడయ్యాడు ఆమె యందు. ఇద్దరు చాలా కాలం సంతోషంగా అక్కడ కాలం గడిపారు. కాలం గడిపినటువంటి కారణం చేత మేనకకి కుమార్తె పుట్టింది. మేనక విశ్వామిత్రులకు పుట్టింది. ఇప్పుడు ఆ పిల్లని విడిచిపెట్టి మాలిని అనబడేటటువంటి నదీ తీరంలో ఆ పిల్లని పడుకోబెట్టేసి మేనక వెళ్ళిపోయింది. ఎవరి ధర్మం వాళ్ళది, వాళ్ళ అప్సరసలు, వాళ్ళకి భవబంధాలు ఏమి ఉండవు. ఆవిడ వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు తపస్సు చేసుకోవడానికి ఆయన వెళ్ళిపోతున్నాడు. నిర్దయగా చంటి పిల్లని ఎలా విడిచిపెట్టి పెడతాడు? తన తపస్సు యొక్క ప్రభావమును ఆ పిల్లకి కాపుగా ఉంచి వెళ్ళిపోయాడు. అలా ఉంచి వెళ్ళిన కారణం చేత ఏమైందంటే ఆ ప్రభావము అక్కడ ఉండేటటువంటి పక్షుల యందు ప్రవేశించింది. ఇప్పుడు ఆ పక్షులకి ఈ పిల్ల యందు మాతృప్రేమ ఏర్పడింది. ఆ పిల్లని కాపాడాలి అని. ఆ పిల్ల ఆకుల దొప్పలలో పడుకునుంది నదీ తీరంలో. చెలగిలేవనేచ్చు చిరుతక దాని వ్యాధ ఘోర మృగములు అశన బుద్ధి పట్టకుండా చెట్టుపల కప్పి రక్షించుకొని శకుంత తతులు కుడియుండే. అక్కడ వ్యాధ ఘోర మృగములు అశన బుద్ధి పట్టకుండా, ఘోరమైన మృగాలు వస్తాయి అరణ్యంలో, రాక్షసులు తిరుగుతుంటారు. ఇవి కాకుండా నిషాదులైనటువంటి వాళ్ళు తిరుగుతుంటారు. ఎవరైనా పిల్లకి హాని చేయకుండా, క్రూర మృగములు తినేయకుండా ఎవరైనా పెడుతున్నారు అనేటప్పటికీ ఈ పక్షులన్నీ వచ్చి తమ యొక్క రెక్కలను ఆ పిల్ల మీద కప్పేసి అక్కడ పిల్లుంది అని తెలియకుండా కాపాడుతుండేవి. అలా పిల్లని కాపాడుతుండడంలో ఆ పిల్ల ఎవరైనా వస్తే చాలా రెక్కలు కప్పేది. వాటి పిల్లలకి ఎలా తెచ్చి ఆహారం పెడతాయో అలా ఆహారం తెచ్చి నోట్లో పెడుతుండే. ఈ పిల్ల అలా పెరిగి పెద్దదవుతోంది. శకుంతలములు అంటే పక్షులు, వాటి యొక్క చెట్టుపల కప్పి రక్షించు, రెక్కల చేత రక్షింపబడింది కాబట్టి, శకుంతలముల చేత రక్షింపబడింది కాబట్టి ఆ పిల్లకి శకుంతల అని పేరు వచ్చింది. పుట్టి తల్లిదండ్రుల చేత రక్షింపబడింది కాదు, పక్షుల రెక్కల చేత రక్షింపబడింది కాబట్టి శకుంతల. ఇప్పుడు ఒకనాడు కణ్వ మహర్షి అలా వెడుతున్నాడు.
కణ్వ మహర్షి అంటే సమస్త భూతములకు తెలుసు ఆయన గొప్పతనం ఏమిటో, కాబట్టి కదా అంత ప్రశాంతంగా ఉన్నాయి. ఈయన వస్తున్నప్పుడు మనం కప్పిదాచడం ఎందుకు, అపకారం చేసేవాడు కాదు, కాబట్టి పక్షులు రెక్కలు ఆచ్ఛాదించలేదు. ఇప్పుడు కణ్వ మహర్షి ఆ పిల్లని చూశారు. ఆయన కరుణామయుడు, అపారమైన భూతదయ కలిగిన వాడు, అంతటా బ్రహ్మమును చూసేవాడు. అయ్యో ఆడపిల్ల పసిగుడ్డు ఇక్కడ ఉండిపోయింది. బహుశా ఒక్కసారి దివ్య దృష్టితో చూసుంటాడు. విశ్వామిత్రుడి తేజస్సు, కారణజన్మురాలు, ఈమెని పరదేవత ఒక ప్రత్యేక కారణానికి పుట్టించి ఉంటుంది అని తెలుసుకోలేనంత అమాయకుడు కాడుగా కణ్వుడు. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లని ఎత్తుకుని ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఆ పిల్లని పెంచి పెద్ద చేస్తున్నాడు. పిల్లని పెంచి పెద్ద చేసినటువంటి కారణం చేత ఆ పిల్లకి తెలుసున్నవాడు ఆయన ఒక్కడే. అందుకని ఆ పిల్ల ఆయన్ని నాన్నగారండి 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 అంటుండేది. ఆయన కూడా కూతుర్ని పెంచి పెద్ద చేసినట్టే పరమ ప్రేమతో ఆ పిల్లని పెంచి పెద్ద చేశాడు. అదయ్యా నా కథ. అందుకని నేను విశ్వామిత్రుని యొక్క కూతుర్ని, రాజర్షి విశ్వామిత్రుడి కూతుర్ని. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కాదు. అప్పటికి బ్రహ్మర్షి విశ్వామిత్రుడైతే ఇహ కూతుళ్ళు కొడుకులు అవకాశాలు ఏమి ఉండవు. కాబట్టి రాజర్షి విశ్వామిత్రుడు కొడుకునంటే క్షత్రియ సంబంధం ఉంది అప్పటికి, ఇంకా బ్రాహ్మణ్యమును పొందినవాడు కాడు. కాబట్టి నేను నీకు ఇల్లాలినవడానికి తగిన దాననే అన్న మాటని దుష్యంతుడికి ఉప్పందించింది ఎవరు? శకుంతలే. తన జనన కథని చెప్తున్న తీరులో ఆయన అడిగేటట్టు ఉత్సుకత కల్పించి, నేను క్షత్రియుల కడుపున పుట్టినదాన్ని సుమా, కాబట్టి నీకు ఇల్లాలిని కావచ్చు అన్నట్టుగా ఉప్పందించింది. ఇప్పుడు వెంటనే ఆయన అనుకున్నాడు, పరమ సంతోషం, ఇందుకు కదు నా మనసు లగ్నమైంది. ఈమె బ్రాహ్మణ కన్య కాదు, ఈమె క్షత్రియ కన్య, కాబట్టి యోగ్యురాలు, నేను పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయనకి 2 ధైర్యాలు వచ్చాయి. ఒకటి, ఈ పిల్లని పెళ్లి చేసుకోవచ్చు. 2, ఈ పిల్ల కూడా నా యందు అనురక్త, లేకపోతే ఇన్ని విషయాలు నాతో ఎందుకు మాట్లాడుతుంది? మా నాన్నగారు లేరని ఎప్పుడో తలిపేసేసాను. ఇన్ని మాట్లాడుతోంది అంటే పైగా అర్ఘ్యపాద్యాదులను ఇచ్చింది, సేవించింది. మాట మాట్లాడి పంపించవలసినటువంటి చోట ఇన్ని పూజలు అందించవలసిన అవసరమే ఉంది. ఏదో ప్రీతి మనసులో లేకపోతే ఆయన మీద, ఆయన గురించి వినో, ఆయన గురించి గౌరవం మీదో, మొత్తం మీద ప్రీతి ఉంది. అది గౌరవంతోనూ ఉండొచ్చు, వేరొక భావన చేత ఉండొచ్చు. శకుంతలకున్నది మాత్రం ఆ భావనే. ఆయనకి భార్య కావాలని ఆవిడికి కోరిక ఉంది. అది చెప్పారా అన్నయ్య గారి కథలో? చెప్పక్కర్లేదు, చెప్పకుండా చెప్తున్నారు. అదే మహాకవుల యొక్క రచనావైద్యం. మాటలు బట్టి చెప్పట్లా, దేవయాని ఇన్న మాటలు మాట్లాడిన తీరుని బట్టి ఆవిడ మనసు మీకు తెలియదా? ఇది అంతే. కాబట్టి ఇప్పుడు దుష్యంతుడు వెంటనే చొరవ తీసుకుని అన్నాడు, ఈ మునిపల్లె నుండుటిది ఏలకరమ్మనురాగమప్పగా భామిని, నాకు భార్యవయి భాసురలీల అశేష రాజ్య లక్ష్మీ మహనీయ సౌఖ్యముల మేలుగనందు అనిందితేందు పాదామల తుంగ హర్మ్యముల హారి హిరణ్మయ కుటిమంబుల. ఏమిటి నీకు ఈ పర్ణశాలలు ఏమిటి, అరణ్యం ఏమిటి, చెట్లు ఏమిటి, యజ్ఞవేదికలు ఏమిటి, తపస్సు ఏమిటి, ఎందుకు ఇవన్నీ నీకు? ఇవి నీకు యోగ్యం కాదు. నా చెయ్యందుకో పనిగ్రహణం చెయ్యి. నాకు పత్నివై అశేషమైనటువంటి నా రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజునైన నాకు ఇల్లాలివై మహారాజ్ఞివిక అయి మలినము తగలనటువంటి బంగారముతో నిర్మింపబడినటువంటి గొప్ప గొప్ప మందిరములలో సంతోషంగా కాలం గడుపు అని ఆయనే ఒక ప్రతిపాదన చేశాడు. రాజులకు, క్షత్రియులకు అనేకమైన పద్ధతులు ఉన్నాయి వివాహం చేసుకోవడానికి. నేను నిన్ను గాంధర్వ విధిని వివాహం ఆడతాను, నీకు అభ్యంతరమా అన్నాడు. అంటే ఆవిడంది, నీవు గాంధర్వ విధిని వివాహం చేసుకోవడం ఎందుకు? కాసేపట్లో మా నాన్నగారు వస్తారు, మా నాన్నగారికి చెప్పి మా నాన్నగారు సంతోషంగా కన్యాదానం చేస్తారు, చేసినప్పుడు నన్ను ఇల్లాలని చేసుకో అంది. అంటే ఆయన అన్నాడు, ఒకసారి స్వరం ఇచ్చింది కదండి, ఎక్కువ మాట్లాడే అవకాశం ఇచ్చిందిగా, కాబట్టి ఆయన స్వర ఆయనది. ఆయన అన్నాడు, అలా ఉండవలసిన అవసరం ఏం లేదు. ఎందుకని కణ్వుడు వచ్చాడనుకోండి, ముహూర్తాలు అది చూస్తాడు, అది ఎప్పుడైనా పెట్టచ్చు ముహూర్తం అన్నది. గాంధర్వ విధిని వివాహం చేసుకోవచ్చు, ఇప్పుడే నిన్ను నా భార్యని చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి గాంధర్వ విధి అన్న మాటలో రహస్యం ఏమిటో తెలుసా? దానికి వైదిక ప్రక్రియ ఏమీ ఉండదు. దానికి ఓ ముహూర్త నిర్ణయం చేయడం కానీ, ఓ అగ్నిహోత్రాన్ని వేల్చడం కానీ,
దానికి ఒక మంత్రం కానీ ఓ కల్పం కానీ ఏమీ ఉండవు. ఓ బంధువులు రావడం కానీ, ఓ తల్లిదండ్రులు ఉండడం కానీ, ఓ తెరచాప పట్టుకోవడం కానీ ఏమీ ఉండవు. నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే తల్లి, నీకు నువ్వే తండ్రి, నీకు నువ్వే అన్ని, నువ్వే వచ్చేయడం, పీటల మీద కూర్చోవడం, నీ మెడలో నేనో దండ, నా మెడలో నువ్వో దండ, అంతే అయిపోయింది పెళ్లి. కాబట్టి తనకు మరి తాన చుట్టంబు తాన తనకు గతియు తన్నిచ్చుతో తాన కర్త ఎనగ వనజనేత్ర గాంధర్వ వివాహమతి రహస్యమును అమంత్రకమును అగుచు నొప్పు. ఆ పెళ్లి ఎలా ఉంటుందో కూడా చెప్పాడు. అది రహస్యంగా ఉంటుంది, ఎవ్వరికి తెలియదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, కానీ ధర్మానికి కట్టుబడిపోతారు. ధర్మానికి కట్టుబడి గాంధర్వ వివాహం చేసి ఎవరికి తెలియదు కదా అని చెప్పి నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను అనకూడదు. ధర్మానికి కట్టుబడి ఉండగలగాలి. అందుకని క్షత్రియులకి ఇచ్చారు అధికారం, అలా ఉంటారని. కాబట్టి రహస్యంగా చేసుకోవచ్చు, అవైదికం, దానికి మంత్రభాగం ఉండదు. నీకు నువ్వే కన్యాదాత, నువ్వు నా యందు ప్రీతి పొంది నిన్ను నువ్వుగా నాకు సమర్పణం చేసుకుంటావు. తండ్రి నిర్ణయం చేసి నిన్ను నాకు కన్యాదానం చేయడం కాదు, నువ్వే బంధువు, అందుకని ఇంకొకరు ఉండరు, నువ్వే అన్ని అయి నన్ను చేరుకుంటావు. ఆవిడ ఒక గొప్ప కోరిక ఒకటి కోరింది. అలాగే క్షత్రియులకి ధర్మం అంటున్నావుగా, నేను నీకు పత్నిని కావడానికి గాంధర్వ విధిని వివాహం చేసుకుంటానంటున్నావుగా, అలాగే చేసుకుందాం గాంధర్వ విధిని వివాహం. కానీ నరనుత నీ ప్రసాదమున నాకు దయించిన నందనున్ మహీగురుతర యవ్వరాజ్యమునకుందగితోనభిషిక్తు చేయగా వరము ప్రసన్న బుద్ధి అనవద్యముగా దయతేయు నిర్మితో నిరుపమ కీర్తి ఇట్లయిన నీకును నాకును సంగమంబవున్. ఇప్పుడు వివాహం అయిపోయిన తరువాత నీ అనుగ్రహం వల్ల నాకు పుట్టేటటువంటి కుమారుడు ఎవరుంటాడో ఆ కుమారుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానని నువ్వు నాకు మాట ఇస్తే నేను నిన్ను గాంధర్వ విధిని వివాహం చేసుకుంటాను. తప్పకుండా నువ్వే మహారాజ్ఞివి, నా పత్నివి, కాబట్టి నిన్ను నేను మహారాజ్ఞిగా పత్నిగా స్వీకరించి నీ ఎందు కలిగినటువంటి కుమారుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను. ఇద్దరు గాంధర్వ విధిని వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కూడా సంతోషంగా దంపతులుగా జీవనమును ప్రారంభం చేశారు అక్కడ. దాని వలన ఆయన అన్నాడు, తిరిగి వెళ్ళిపోతూ ఇంకా కణ్వుడు రాలేదు. ఆయన వెళ్ళిపోతూ అన్నాడు, నేను వెళ్ళి కణ్వ మహర్షికి ఈ విషయం తెలిసి నిన్ను పంపించేటట్టుగా అత్యంత మర్యాదాపురస్సరంగా మంత్రుల్ని పంపిస్తాను. ఆ మంత్రులు వచ్చి కణ్వుడికి నమస్కరించి జరిగిన విషయం చెప్పి నిన్ను తీసుకుని రాజ్యానికి తీసుకొస్తారు. కాబట్టి నీవు ఇక్కడ ఉండు, నేను బయలుదేరుతున్నాను, గౌరవంగా తీసుకెళ్లడం మర్యాద, అందుకని నేను వెళుతున్నానన్నాడు. వెళ్ళి మంత్రులతో కలిశాడు, తన రాజ్యానికి తాను వెళ్ళిపోయాడు. కొంతసేపటికి కణ్వుడు తిరిగి వచ్చాడు. గడగడలాడిపోయింది శకుంతల. ఆయన తెలుసుకోలేనివి ఏమైనా ఉంటాయా? త్రికాలమేది తెలుసుకోగలడు. తాను చేసిన పనికి తండ్రి ఏమి నింద చేస్తాడో అని వెంగపెట్టుకోడు. ఆ కణ్వుడు వచ్చి అన్నాడు, తెలుసుకున్నానమ్మా, నువ్వు ధర్మం తప్పలేదు, క్షత్రియుణ్ణి వివాహం చేసుకున్నావు, గాంధర్వ విధిని వివాహం అయిన తర్వాత భర్తతో కలిసి సంతోషంగా కాలం గడిపావు. కాబట్టి తల్లి నీ యందు ధర్మమును ఉల్లంఘించినటువంటి దాఖలాలు లేవు, కాబట్టి నిన్ను నేను తప్పు పట్టట్లేదు. నీకు వరం ఇస్తాను, ఏం కావాలో కోరుకో. నేను ఇంట్లో లేకపోయినా, ఆశ్రమంలో లేకపోయినా అంత ధర్మమునకు కట్టుబడి ప్రవర్తించావు కనుక నీకు వరం ఇస్తున్నానంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? శకుంతల యందు దోషం లేదు ప్రవర్తనలో, కాబట్టి నువ్వు వరం పుచ్చుకో అని అడిగాడు. అడిగితే ఆవిడంది, నాకు ఎప్పుడూ ధర్మమునందు మనసు నిలబడేటట్టుగా వరం ఇమ్మంది. చాలా సంతోషం, ఆ వరం ఇస్తున్నాను, ఇంకేం కావాలని అడిగాడు. నాకు జన్మించేటటువంటి కుమారుడు ఎవరుంటాడో వాడు ఆయువు, ఆరోగ్యము, బలము, ఐశ్వర్యము కలిగి ఉండడమే కాకుండా వాడు వంశకర్త కావాలి, వాడు మహాపురుషుడు కావాలి వంశంలో, వాడి పేరు మీద ఈ వంశం పిలవబడాలి, అంతటి మహాపురుషుడు నా కొడుకు అయ్యేటట్టుగా అనుగ్రహించండి అని. ఆయన తథాస్తు అని ఆయన అన్నారు. తల్లి, ఇది సాధారణంగా ఆడపిల్లల ఇంట్లో తండ్రులు పిలిచేటటువంటి పిలుపు. ఒరే నాన్న, అమ్మా, సాధారణంగా ఆడపిల్లని పిలిస్తే అమ్మా ఇలా రారా ఒకసారి అంటాం తప్ప అమ్మాయి అనం, అమ్మా అంటాం ఆడపిల్లని. లేకపోతే రే తల్లిగాడు ఇలా రా అంటాం. నన్నయ్య గారి నోట్లోంచి కూడా అలాగే పడింది ఆ ప్రేమ. కణ్వుడు పెంచి పెద్ద చేసిన తండ్రి ప్రేమ, తండ్రి ప్రేమ, ఆ తండ్రి ప్రేమ ఆయన గంటల్లోంచి ఒలికింది. తల్లి,
నీ కులగోత్ర సౌందర్యములకు తగిన పతి కంటివి, దానికి తగగా గర్భమయ్యే నీదు గర్భమున వాడకిల భువన వహన మహనీయుడకు చక్రవర్తి సొమ్ము. నీవు క్షత్రియ కులంలో పుట్టిన వాడిని వివాహం చేసుకున్నావు, తగిన భర్త, అన్ని విషయాలలోనూ నీకు తగినవాడు. ఇప్పుడు నీ గర్భం పండి నీకు పుట్టబోయేటటువంటి కొడుకు అఖిల భువనములను శాసించగలిగినటువంటి మహనీయమూర్తి అయినటువంటి చక్రవర్తి అవుతాడు అన్నాడు. కొంతకాలమైంది, ఆవిడికి ఒక కొడుకు కూడా పుట్టేశాడు. అంటే ఎవరు తన మాట నిలబెట్టుకోవడం మర్చిపోయాడు? దుష్యంతుడు. మంత్రులను ఇలా వెళ్ళి అలా పంపుతాడన్నవాడు ఆమెకి కొడుకు పుట్టడం కూడా అయిపోయింది. కానీ ఆయన మాత్రం మంత్రుల్ని పంపలేదు. ఆ పిల్లవాడు అమితోగ్రాటవిలోన క్రొమ్మరు వరాహ వ్యాళ శార్దూల ఖడ్గ మదేవాదుల పట్టి తెచ్చి ఘనుడై కన్వాశ్రమోపాంత భూజములంతోలిన కట్టుచుం బలిమిమై శాకుంఠులుండొక్కే వన్య మధేబంబుల నిక్కుచుం తగిలి నానాశైశవ క్రీడలన్. ఆ పిల్లవాడు చాలా చిన్నప్పటి నుంచి వాడెళ్ళి పులుల్ని, సింహాల్ని, చిరత పులుల్ని, ఖడ్గమృగాల్ని అన్నిటినీ బాగా వాటితో పోరాటం చేసి తాళ్ళేసి కుక్క పిల్లల్ని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఆశ్రమం ఎదురుగుండా ఉన్న చెట్లన్నింటికి వాటిని కట్టేస్తుండేవాడు. కట్టేసి వాడు ఒక పెద్ద ఏనుగు మీద ఎక్కి కూర్చుని అడవిలో తిరుగుతుండేవాడు. ఆయన బలాన్ని చూసి సర్వదమనుడు, అన్నిటినీ కూడా నిగ్రహించగలిగిన వాడు అని పిలిచారు అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ. ఈ పిల్లవాడికి భరతుడు అని పేరు పెట్టుకుంది శకుంతల. ఈ భరతుడి పేరు మీదే ఆయన యొక్క వైభవం చేతనే భరతవంశము అని పేరు మారింది. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయిపోతున్నాడు, భర్త దగ్గర నుంచి పిలుపు మాత్రం రాలేదు. ఒకనాడు కణ్వుడు కూతుర్ని చూసి అన్నాడు, ఎట్టి సాత్తులకును పుట్టిన ఇండ్లను పెద్ద కాలమునికి తద్ద తగదు, పతుల కడన యునికి సతులకు ధర్మువు, సతుల కేడుగడయు పతుల చూవే. అమ్మా, ఎంత గొప్ప సాక్షి అయినా కావచ్చు, ఎంత పతివ్రత అయినా కావచ్చు, చాలా కాలం పెళ్ళైపోయిన తర్వాత పుట్టినింట్లో ఉండకూడదమ్మా, అది ధర్మం. నీవు నీ భర్త దగ్గర ఉండాలి, భార్య భర్త ఇద్దరూ కలిసి ఉండాలి, అంతేకాని చాలా కాలం నా దగ్గరే ఉండకూడదు, ఎక్కడా ఉండకూడదు. కాబట్టమ్మా నీవు చక్కగా నీ భర్త దగ్గరికి వెళ్ళిపో. ఎందుకో తెలుసా, పెళ్లి పెళ్లి చేసేంత వరకే నేను తండ్రిని, పెళ్లి చేసిన ఉత్తర క్షణంలో నీ భర్త నీకు ఏడుగడ అవుతాడమ్మా అన్నాడు. ఏడుగడ అంటే 7 కలిసి భర్తగా వస్తాడు. అందుకే భర్త భార్య తరించేటట్టుగా ఆమె చెయ్యి పట్టుకున్నందుకు ఆమెని ధర్మపదంలో, భక్తి మార్గంలో, ఈశ్వర మార్గంలో తాను నడిపించి ఆమె జీవితాన్ని ఉన్నత పథంలో నిలపగలిగిన వాడై ఉండాలి. కాబట్టి తల్లి, తండ్రి, గురువు, దైవము, పురుషుడు, విద్య, దాత 7 కూడా భర్తయే అయి ఉంటాడు. అంటే తల్లి ఎంత ప్రేమగా ఉంటుందో అంత ప్రేమగా ఉంటాడు, తండ్రి ఎంత ప్రేమగా ఉంటాడో అంత ప్రేమగా ఉంటాడు, భర్తగా అంత ప్రేమగా ఉంటాడు. దైవంగా ఈయనకి చేసినటువంటి సేవల వలన ఈశ్వరుడికే సేవ చేసిన ఫలితాన్ని పత్ని ఖాతాలో వేస్తారు. పురుషుడై తాను సాధించి తెచ్చి భార్యని రక్షించుకుంటాడు. ఆయన విద్య అవుతాడు. ఆమె ఏమీ చదువుకోక్కర్లేదు, ఈయన చదువుకున్న చదువు వల్ల ఈయన పొందినంత సభాపూజ్యత ఆవిడ కూడా పొందేస్తుంది. కాబట్టి ఆవిడ చదవకనే విద్యావంతురాలు కాదు. అసలు చదువుకుని ఎన్ని నేర్చుకోవచ్చో అంతకన్నా ఆయనకి పత్ని అయిన కారణం చేత ఆయన చెప్తుంటే విని ఎన్నో నేర్చేసుకుంటాడు. ఇదే కొత్తగా పుస్తకాలు చదవడం ఎందుకు? ఏ విషయంలో ఏది ధర్మమో ఆయన అలా నాకు చెప్తూనే ఉంటాడు. కాబట్టి ఆవిడకి అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి విద్య అవుతాడు, దాత అవుతాడు. ఆయన ఇవ్వనిది ఏమీ ఉండదు. ఆమె తల్లి కావడం దగ్గర నుంచి ఆవిడ సమస్తమైనటువంటి సంపద భర్తయే. ఆమెకి ఆనందం ఎప్పుడు అంటే పుట్టింటి వారు ₹1,00,00,000 తీసుకొచ్చి పెట్టినివ్వండి, అది కాదు సంతోషం. పరమ సంతోషంగా పత్ని చెప్పుకునేది ఎప్పుడంటే, ఇగో పండక్కి మీ అన్నయ్య గారు చేయించారు అని పట్టుకెళ్ళి ఇలా ఎత్తి ఒక్క గొలుసు చూపించడం ఎంత సంతోషంగా ఉంటుందో. దీని తర్వాత మా తమ్ముడి పెళ్లికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ చీర పెట్టారు అని చెప్పుకోవడం సంతోషంగా ఉంటుంది. మీరు బాగా గమనించండి, మగ పిల్లవాడు
అలా అత్తవారి గురించి తన కన్నవారి గురించి చెప్పడం.